అనకాపల్లి బీజేపీ ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనతో నడిచిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే ఉత్సాహంతో ఓటింగ్ అత్యధికంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి పరిధిలోని కూటమి అభ్యర్థులు 7 స్థానాలలో తాము గెలుపొందుతామని అన్నారు. తాను ప్రత్యేకంగా నియోజకవర్గాల్లో సర్వే చేయించానని, అభ్యర్థులంతా గెలుపు దిశగా పయనిస్తున్నారని అన్నారు. అనకాపల్లి ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అంబానీ, అదానీలతో తాను మాట్లాడానని, త్వరలో కార్యరూపం దాలుస్తుందని ఆయన పేర్కొన్నారు. జగన్ అరాచక పాలనకు ప్రజలంతా విసుగు చెందారని, దాని ఫలితమే పోస్టల్ బ్యాలెట్లు ప్రపంచమని అన్నారు. ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. జగన్ ప్రభుత్వానికి ఓటమి ఖాయమని, అందుకే జగన్ రెడ్డి లండన్ పయనమయ్యేందుకు సిద్ధమయ్యారని అన్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో అత్యధికంగా యువత ఓటర్ నమోదు చేసుకున్నారని, వారందరూ కూటమిపైనే చూస్తున్నారని అన్నారు. యువతపై తాను ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నానని, వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తనదని సీఎం రమేష్ మరోసారి స్పష్టం చేశారు. మాడుగుల, పెందుర్తి, పాయకరాపేట, ఎలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గ కూటమి నాయకులకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ఈ స్లోగన్తో మేము ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే జరిగి తీరుతుంది. ఏదైతే ఆయన వ్యతిరేక ఓటు చీలనివ్వనున్నాడో ఆ వ్యతిరేక ఓటు చీలకుండా ఈరోజు కూటమి వస్తుంది. ఆయన కన్న కలలు నిజమవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను చెప్తున్నా, అసెంబ్లీలు కూడా దాదాపు 21 కంటెస్ట్ చేస్తే 19 నుంచి 21 గెలిచే అవకాశం ఉంది జనసేన. బీజేపీ కూడా దాదాపు 6-7 సీట్లు గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశం కూటమిలో 120 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఏమాత్రం అనుమానం లేదు. గాలి అలా వెళ్ళింది, వైసీపీని బంగాళాఖాతంలోకి తోసేసింది ఈ గాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్ అనే కార్యక్రమాన్ని పెట్టుకొని వెళ్తున్నాడు. వెళ్ళినా కూడా ప్రజలు రేపు నొక్కే బటన్తో అతను తిరిగి ఆంధ్రప్రదేశ్ రావాల్సిందే. ఇక్కడ జరిగిన అన్యాయాలన్నీ కూడా అతను ఫేస్ చేయాల్సిందే. ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ రాజ్నాథ్ సింగ్ వచ్చినప్పుడు ఇక్కడ అదే విషయం చెప్పాడు. ప్రధానమంత్రి రాజంపేటలో అదే విషయం చెప్పాడు. ఈరోజు అమిత్ షా గారు కూడా అదే విషయం మొన్న ధర్మవరంలో అదే చెప్పాడు. ఈరోజు భీమవరంలో కూడా అదే చెప్పబోతున్నాడు. వాళ్ళు చేసిన అన్యాయాల్ని, అక్రమాల్ని అన్ని కూడా ఈ ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎవరికి ఏ విధంగా న్యాయంగా, ధర్మంగా ఎవరు ఇక్కడైతే వారు అన్యాయం చేశారో వారు శిక్షార్హులే అని చెప్పేసి తెలియజేస్తూ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అక్కడ మిగతా ఇక్కడేమో పెందుర్తి ఏమో యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడేమో ఇంజనీరింగ్ కాలేజీలు. ఈ ఇన్బ్యాలెన్స్ అనేది అందరికీ ఒకటే విధంగా డెవలప్మెంట్ వచ్చే విధంగా మాడుగుల, చోడవరంలో హైవే కనెక్టివిటీ, అట్లా స్టేట్ హైవే కనెక్టివిటీ చేస్తే అక్కడ రైతులకు మంచి జరుగుతుంది, భూముల విలువలు పెరుగుతాయి. అలాగే ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఉందో అది కంప్లీట్ చేయాలా, పోలవరం కెనాల్ కంప్లీట్ చేయాలా, ఇంటింటికి నీళ్లు ఇవ్వాలా. అక్కడ చెరుకు రైతులకి ఏదైతే ఉందో చెరుకు రైతులకి ఇథనాల్ ప్లాంట్స్ వచ్చే విధంగా, చెరుకు ఎంత పండిస్తే అంత క్రషింగ్ అయ్యే విధంగా, ప్రతి రైతుకు బంగారు బాట అయ్యే విధంగా చేస్తామని చెప్పేసి మేము ఈ 17 రోజులు కూడా నేనే ఖాళీగా ఉండను. కౌంటింగ్కి 20 రోజులు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఏ విధంగా ఇక్కడ డెవలప్ చేసేదానికి ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీకి ఇస్తున్నాం. ఆ కన్సల్టెంట్ రిపోర్ట్స్ వచ్చిన ప్రకారం ఇక్కడ అందరికీ ఉద్యోగ అవకాశాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలని అన్ని అనుసంధానం చేసుకుంటాం. అలాగే